అహమస్మ్యపరాధచక్రవర్తి కరుణే త్వంచ గుణేషు సార్వభౌమీ విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాథసాత్ కురుత్వం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాసంలో దేవదేవుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేయగలమో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. విశేషించి ఈ రోజున తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎంతో విశేషమైనటువంటి పంచమీ తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా అశేష భక్తజనం నడుమ చాలా గొప్పగా జరుగుతూ ఉన్నది. ఈ రోజున తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటి దినంగా కూడా మనకు సకల సంహితా గ్రంథాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. తతస్త్రయోదశే వర్షే అంటూ ఎంతో చక్కగా 12 సంవత్సరముల తపస్సు అనంతరం 13వ సంవత్సరంలో తతస్త్రయోదశే వర్షే కార్తికే శుక్లపక్షకే అంటే సౌరమానం ప్రకారం నడుస్తున్నటువంటి కార్తీక మాసంలో, ప్రస్తుతం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం పూర్తి అయ్యి మార్గశిర మాసం ప్రవేశించింది. సౌరమానం ప్రకారం ఇంకా కార్తీకమే నడుస్తున్నది. ఇది ఒక చిన్న భేదం, అందరం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ సౌరమానం ప్రకారం నడుస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో చాలా గొప్పగా కార్తీకే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ అంటూ పంచమి తిథి రోజున అమ్మవారు పద్మావతి అమ్మవారు ఆ పద్మ సరోవరంలో పద్మము మీద ఆవిర్భవించినట్టుగా ఎంతో గొప్పగా మనందరికీ కూడా సంహితా గ్రంథములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈ రోజున ఆ అలర్మేల్ మంగాదేవి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యం, సేవనం, దర్శనం ఇవన్నీ కూడా మనకు గొప్పదైనటువంటి అదృష్టరూపమైనటువంటి ఫలాలను మనందరికీ కూడా కలుగజేస్తుంది. అందుకే ఆ తల్లిని ఇలా కోరుకుందాం. అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణే త్వంచ గుణేషు సార్వభౌమీ విదుషీ స్థితిమీదృశీం స్వయం మాం వృషశైలేశ్వర పాథసాత్ కురుత్వం. అమ్మ, అహమస్మ్యపరాధ చక్రవర్తి, ఈ కలియుగంలో ఈ సంసారంలో అపరాధాలు చేయడంలో నేను బాగా పండిపోయానమ్మా, చక్రవర్తినైపోయాను. కానీ నీవు తల్లి ఎంతో గొప్పగా కరుణతో ఉండేటువంటి దానవు కదా. కనుక నీకుండేటువంటి ఆ కరుణా గుణంతో నాలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా కడిగివేసి ఎంతో చక్కగా దేవదేవుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడనయ్యేలాగా నన్ను నీవు కాస్త మార్చి నీ యొక్క అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమ్మా అని మనసారా మనమందరం కూడా కోరుకోవాలి. అందుకే ఈ పంచమి తీర్థ మహోత్సవం రోజున పద్మావతి అమ్మవారిని మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకుందాం. ఈ రోజున చాంద్రమానం ప్రకారం మార్గశిర మాస శుక్లపక్ష పంచమి తిథి. ఈ పంచమి తిథికి అధిదేవత అహిహి అంటే సర్పదేవతలు. ఈ పంచమి తిథికి అధిదేవతలు. ఈ రోజున సర్పదేవతారాధనం చక్కనైనటువంటి వంశాభివృద్ధిని మనందరికీ కూడా కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం విశ్వే దేవతల యొక్క ఆరాధనం మనకు చక్కనైనటువంటి స్థితిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం మంగళవారం. ఈ రోజున
ఎంతో చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనం, అదేవిధంగా గౌరీ అమ్మవారి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి అదృష్టాన్ని కలగజేస్తుంది. విశేషించి ఈ రోజున పంచమి తీర్థ మహోత్సవం కనుక తిరుచానూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం, సేవనం ఇవన్నీ కూడా మనకు ఎంతో గొప్పగా లక్ష్మీప్రదంగా జీవితంలో ఒక చక్కనైనటువంటి అదృష్టాన్ని పొందగలిగేటువంటి భాగ్యాన్ని మనందరికీ కూడా కలగజేస్తాయి. కనుక ఈ రోజున ఈ కార్యములన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భగవద్బంధువులారా, తిరుశుకనూర్ అనే దివ్యక్షేత్రంలో పద్మావతి అమ్మవారి యొక్క దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈనాడు మనం పంచమీ తీర్థ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్యక్షేత్రానికి తిరుచానూర్ అని పేరు. దాన్ని తిరుశుకనూర్ అని ప్రాచీనంలో వ్యవహరిస్తూ ఉండేవాడు. అది మాత్రం కాదు, అలిమేలు మంగాపురం అని కూడా చెప్తూ ఉంటారు. దానికి ఏమిటి అర్థం అంటే అలర్మేల్ మంగై. అలరంటే పద్మం, పద్మం నుండి పుట్టినటువంటి తల్లి. మంగై అంటే అమ్మవారు తల్లి అని అర్థం. అందువల్ల అలర్మేల్ మంగై అనేటువంటి ఆ పదం అనేది అలిమేలు మంగ అని అక్కడ రూపుదిద్దుకున్నది కనుక
ఈ అలర్మేల్ మంగై అని ఆళ్వాలు కూడా కీర్తిస్తూ ఉంటారు. అంటే పద్మం నుండి ఉద్భవించింది పద్మావతి, పద్మ పుష్కరం నుండి ఉద్భవించింది పద్మావతి. అగ్రే భర్తు సరసిజమయే భద్రపీఠే నిషన్నాం అంభోరాశే అధిగత సుధా సంప్లవాదుత్తితాం త్వాం అని చక్కగా ఆ అమ్మవారికి ఆనాడు పుష్పాసారస్థగిత భువనై పుష్కలావర్తకాద్యై క్లుప్తారంభా కనకకలశై అభ్యసించన్ గజేంద్రా అని అమ్మవారు ఎప్పుడైతే ఉద్భవించారో ఆ సమయంలో ఆ గజేంద్రములన్నీ కూడా అమ్మవారిని అభిషేకించాయట. ఆ ప్రకారంగా అమ్మవారి యొక్క వైభవం ఉన్నది. మొట్టమొదటగా శ్రీవారికి అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది అంటే పంచమి తీర్థం. ఆనాడు ఏం జరుగుతుంది, అందరూ కూడా భక్తులందరూ కూడా పద్మ పుష్కరంలో స్నానం చేయాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కానీ భక్తులు మాత్రమా కాదు, భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశుడు కూడా. ఆనాడు ఏం జరుగుతుంది అంటే తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరుగుతుంది. అది మాత్రం కాదు, స్వామి తన యొక్క దివ్య దేవేరి అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క ఆవిర్భావ దినంలో పుట్టినరోజు సందర్భంగా తనను తాను అలంకరించుకుంటా. భార్యకి ఒక వస్తువును, ఒక గిఫ్ట్ని చెప్తూ ఉంటామే, అది మనం ఇస్తాం, కానీ భగవంతుడే ఇస్తాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే ఆనాడు భగవంతుడు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దివ్య స్వరూపాన్ని మనం దర్శించుకుంటే చాలు. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహమంతా కూడా పసుపు ముద్దలతో అలంకరింపబడతాయి. అది మాత్రం కాదు, ఆ పసుపు కొమ్మలతో అలంకరిస్తారు. అది మాత్రం కాదు, చక్కటి పట్టు చీర, సారేని చెప్తూ ఉంటారు, రవిక గుడ్డ, అదే ప్రకారం చందనం, తమలపాకు, వక్కలు, ఇవి అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తారు. అంటే ఆనాడు ఆ వక్షస్థల లక్ష్మికి అభిషేకమైన తరువాత ఇవి అన్నీ కూడా సమర్పించి పెదజీయర్ స్వామివారి యొక్క ఆధ్వర్యంలో అవి అన్నీ కూడా, అంటే స్వామివారు తాను ధరించి ఆ వస్తువులంతటినీ కూడా అమ్మవారికి పంపిస్తారట. అంటే పట్టు చీర, ఆ కఠారిలో ఉన్నటువంటి కఠారి సమర్పించినటువంటి ఒక వస్త్రము చీర, ఈ ప్రకారంగా ఆ తోమాల అని చెప్తూ ఉంటారు, ఆ మంచి పెద్ద పుష్పమాలిక, అది మాత్రం కాదు తులసీ దళాలు, ఇవి అన్నీ కూడా స్వామికి సమర్పించబడి అమ్మవారికి పంపించబడతాయి. పెద్దజీయర్ స్వామివారు వీటన్నింటినీ కూడా పెద్ద గంపలో వేసుకొని అచ్చటి నుండి అందరూ అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, ఇతర శ్రీవైష్ణవులు, అధికారులు అందరూ కూడా బంగారు వాకిలి దాటి బయటకు వచ్చేస్తారు. ఒక్క విషయం తెలుసా అండి, ఆనాడు తెల్లవారి నుండి సాయంకాలం వరకు ఆ బంగారు వాకిల్ని మూసేస్తారు, దర్శనం లేదు ఒకానొక కాలంలో. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే తన స్థానం నుండి తిరుసుకనూరుకు వచ్చి పద్మపుష్కరిలో ఆవిర్భవించినటువంటి అమ్మవారి యొక్క తిరుమంజనంలో పాలు పంచుకొని అమ్మవారి యొక్క తీర్థ స్నానంలో కూడా పాలు పంచుకుంటాడు. ఈనాటికి కూడా వీటన్నింటినీ కూడా సరిచేసుకొని అచ్చటి నుండి మాడవీధి ప్రదక్షిణం ఎంతో వైభవంగా ఉంటుంది. మాడవీధి ప్రదక్షిణం చేసుకొని ఆ బేడి ఆంజనేయ స్వామి అక్కడిని బయలుదేరి అలిపిరి మార్గం, అంటే పైనుంచి కిందకు దిగుతారు. ఇది మాత్రం కాదండి, స్వామి ఎన్నో నివేదనలు పంపిస్తాడు తన దివ్య దేవేరికి. అంటే జిలేబీలేమిటి, అదే అప్పాలేమిటి, లడ్డు, వడ, ఈ ప్రకారంగా సకల పణ్యారాంతా పంపిస్తాడు. ఎంతోమంది ఉత్సాహంగా పరిగెడుతూ అలిపిరి మార్గం గుండా తిరుపతికి చేరుకుంటారు. కోమళమ్మ సత్రం నుండి ఏనుగు పైన ఆ గంప ఏదైతే ఉందో దాన్ని ఊరేగిస్తారు. అలా మాడవీధి ప్రదక్షిణం, రాములవారి మాడవీధి ప్రదక్షిణం, గోవిందరాజస్వామి ప్రదక్షిణం, అలా బండ్ల వీధి గుండా ఆ పసుపు మండపం ఏదైతే ఉందో పంచమి తీర్థ మండపానికి చేరుకుంటారు.
ఆ సమయంలో కొండపైన అర్చకులంతా కూడా ఆ కుర్చకోలను కూడా తీసుకుని వచ్చేస్తారు. మళ్ళీ అక్కడి నుండి తిరుచానూరుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తారు. అలా మాడవీధి ప్రదక్షిణం చేసుకొని ఆ పంచమి తీర్థ మండపం, అది బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠం వారి యొక్క ఆ మండపం అన్నమాట. వారే ఉభయం చేస్తున్నారు ఈనాటికి కూడా. అచ్చట ఆ సమయంలో దివ్యమైనటువంటి స్తపనతిరుమంజనం జరుగుతుంది. ముహూర్త కాలం ఏమిటి అంటే అభిజిత్ లగ్నం 12:10 ఆ సమయంలో ఆ పద్మ పుష్కరిని సుందరంగా తీర్చిదిద్దుతారు. తర్వాత ఈ అమ్మవారి యొక్క ప్రతినిధిగా చక్రతాళ్వాళ్ళు శ్రీ శఠారిని ఆ పాంచరాత్ర ఆగమ అర్చకులు వేంచేపు చేసుకుని వస్తారు. ఆ భక్తుల ఘోష నడుమ ఆ అమ్మవారికి విశేషమైనటువంటి పంచమి తీర్థ స్నానం అనేది జరుగుతుంది కనుక ఈ ప్రకారంగా ఎవరైతే ఆ పద్మపుష్కరంలో స్నానం చేస్తారో వాళ్ళకి సమస్త పాపములంతా తొలగుతాయి అని పద్మపురాణం తెలియజేస్తుంది. భక్తులైనటువంటి మనమందరం కూడా పంచమి తీర్థం నాడు తిరుచుకొనూరుకు వెళ్ళి ఆ పద్మపుష్కరంలో స్నానం చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షములను పొంది స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. మహాకవులు మహాత్ములు చెప్పినటువంటి అంశాలని మన జీవితంలో క్రమశిక్షణతో మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ సుభాషితాలు చెప్పారు. కామ క్రోధశ్చ లోహశ్చ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు ఒక చోట. అంటే జీవుడు మానవుడు ఎంతో కృషి చేసి బహుళ గ్రంథ సముచ్చయంతో కూడినటువంటి జ్ఞానాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగాలతో కూడినటువంటి నిష్ఠాగరిష్ఠుడై తన అనుష్ఠానాన్ని సాగించి కృషి చేస్తాడు, జ్ఞానం సంపాదిస్తాడు. ఆ జ్ఞానము రత్నాల్లాగా ప్రకాశించే లక్షణం కలిగినటువంటి అంశం. అటువంటి జ్ఞానరత్నాలని అపహరించే దొంగలు ఉంటారంట కొంతమంది. మనం ఎంత గొప్పగా కృషి చేసి జ్ఞానరత్నాలను సంపాదించి మన ఆత్మభాండాగారంలో నిక్షిప్తం చేసినా ఆ జ్ఞానరత్నాలని దొంగలించడానికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలు వాళ్ళే దొంగలు. వాళ్ళు కూడా దేహే తిష్టతి, ఈ శరీరంలో తిష్ట వేసి ఉన్నారు వాళ్ళు కూడా. ఆ దొంగలు కూడా ఒక పక్క ఈ జ్ఞానరత్నాన్ని అపహరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వాళ్ళు. కానీ ఆ ప్రయత్నాన్ని మనం వమ్ము చేయాలి. ఎలా వమ్ము చేయాలి? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఒక చైతన్యాన్ని వహించి, ఒక జాగృతి వహించి, దీక్షాదక్షులై
అటువంటి కామక్రోధాలకు తావివ్వకుండా జాగ్రత్తగా మన జ్ఞానాన్ని పదిలపరుచుకోవాలి. అదే ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రికి. ఆయన అహంకరిస్తూ ఉంటాడు, నేను అష్టదిక్పాలకులను జయించాను, సమస్త లోకాలు తిరిగాను, హరిని అన్వేషించాను, నాకెక్కడా కనపడలేదు, ఈ బ్రహ్మాండ భాండాలన్నీ తిరిగేశాను నేను అని చెప్పుకుంటూ ఉంటే అప్పుడు చెప్తాడు ప్రహ్లాదుడు, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రుల ఆర్వుల ప్రభిన్నుల చేయుము, శత్రుకోటిలో నీకు విరోధి లేడొకడు, నిక్కము సుమ్మిది దానవేశ్వర చెప్పాడు. జీవకోటిలో నీకు విరోధి లేడొకడు చెప్పారు. తండ్రి, మీరన్నీ జయించేశామనుకుంటున్నారు, కంటికి బాహిరంగా కనిపించే లోకాలన్నీ మీరు జయించి ఉండవచ్చుగాక, కానీ మీ అంతరంగంలో ఉండే లోకాన్ని మీరు జయించలేకపోయారు. అలా ఎందుకు జయించలేకపోయారంటే కామ క్రోధాదులు మిమ్మల్ని పట్టి ఆడిస్తూ ఉన్నాయి, అహంకరించి హుంకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అహంకారాది మనోవికారాలన్నీ కూడా మీకు ఎందుకు కలుగుతున్నాయంటే కామ క్రోధ లోభ మోహ మదవాత్సర్యాలకు మీరు తావిచ్చారు కాబట్టి వాటిని నిర్మూలించండి. అవి నిర్మూలించారంటే నీకు విరోధి లేడొకడు, అటువంటి వాడే అజాత శత్రువు. కాబట్టి నా మాట నమ్మండి, ఇప్పటికైనా హరిని భజించండి అంటాడు. అంటే ఏమిటి? దేహే తిష్టతి తస్కరాహ. ఆ హిరణ్యకశిపుడు ఆయన శరీరంలో తిష్టవేసినటువంటి దొంగలు కామక్రోధాదులని జయించలేకపోయాడు, వాళ్ళకు లొంగిపోయాడు. కాబట్టి ఆయన ఎంత బ్రహ్మ గురించి తపస్సు చేసినా, ఎంత జ్ఞానాన్ని ఆర్జించినా, ఎంత వేదాంగ పారంగతుడైనా, ఎన్ని చదువుకున్నా కానీ హరిద్వేషం చేత అంటే కామక్రోధాదులకు లొంగాడు. కాబట్టి ఆయన జ్ఞానరత్నాలన్నీ కూడా వాళ్ళు దొంగలించేశారు. కాబట్టి లోకంలో మనం బాగా చదువుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళకు కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఉంటాయి వాళ్ళకి పక్కన. ఎందుకు ఉంటాయంటే ఆ జ్ఞానరత్నాలని అపహరించే దొంగలని వాళ్ళు తరిమి కొట్టలేకపోతూ ఉన్నారు. ఆ దొంగలని తరిమి కొట్టేది నేర్చుకోగలగాలి, అదే సాధన. ఆ సాధన కోసమే మనము యోగ మార్గాన్ని అనుసరిస్తాం. యోగ చిత్తవృత్తి నిరోధ, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి యోగాలు. ఈ ధ్యాన ధారణ సమాధి యోగాలు ఎక్కడుంటే అక్కడ త్రయం ఏకత్ర సంయమనం, అక్కడ సంయమనం ఉంటుంది. ఆ సంయమం కలిగినటువంటి వారు ప్రహ్లాదాదులు, ధ్రువుడు మొదలైనటువంటి భక్తులు, భాగవతంలో పేర్కొనబడినటువంటి మహాభక్తులు వాళ్ళంతా. కాబట్టి ఆ కామక్రోధాదులను జయించి మన జ్ఞానరత్నాలను ఎవరైతే దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం మనం చెయ్యాలి.